हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। ఈ మధ్య కాలంలో డ్రై ఫ్రూట్స్ తినే వారి సంఖ్య పెరిగింది. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ లో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుని తినటం అలవాటు చేసుకుంటున్నారు. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రోజు మనం డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ గురించి వివరంగా తెలుసుకుందాం. అంజీర్ అనేది అరేబియన్ దేశం నుంచి ఎన్నో శతాబ్దాల క్రితం మన దేశానికి వచ్చింది. ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లోనూ శీతల ప్రాంతాల్లోనూ విస్తారంగా పెరుగుతుంది. అంజీర్ ఎక్కువగా పక్వానికి వచ్చిన పండు కంటే ఎండిన తర్వాత తీసుకోవటమే ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. కొన్ని పండ్లు తాజాగా తీసుకుంటే వాటి వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. కానీ కొన్ని పండ్లలో తాజాగా కన్నా అవి ఎండిపోయాకనే వాటిలో పోషకాలు రెట్టింపవుతాయి. అలాంటి పండ్లలో అంజీర్ ఒకటి. అంతేకాకుండా ఎండిన పండ్లను ఎంత కాలమైనా నిల్వ చేసుకోవచ్చు. అంజీర్ను ఇంగ్లీష్లో ఫిగ్స్ అని పిలుస్తారు. అంజీర్ మేడి పండును పోలి ఉంటుంది. అందువల్ల సీమ మేడిపండు అని కూడా పిలుస్తారు. అంజీర్లో పోషకాల విషయానికి వస్తే విటమిన్ ఏ, B1, B2, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్తో పాటు కావాల్సినంత పీచు పదార్థం ఉంటుంది. రక్తహీనత సమస్య ఉన్న వారికి చాలా బాగా సహాయపడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు అంటే వారిలో నీరసం, అలసట, నిస్సత్తువ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే రక్తహీనత సమస్యకు అవి సూచనలు. రక్తహీనత రాగానే చాలా మంది ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవటానికి సిద్ధపడతారు. కానీ సమస్య చిన్నగా ఉన్నప్పుడు అంజీర్ చాలా బాగా సహాయపడుతుంది. రోజుకొక అంజీర్ని నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు, లేదా మామూలుగా అయినా తినేవచ్చు. ఎలా తీసుకున్నా మంచి ప్రయోజనం కనబడుతుంది. అంజీర్లో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. మనలో చాలామందికి డయాబెటీస్ ఉన్నవారు అంజీరు తినవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారు కూడా మితంగా తీసుకుంటే, అంటే రోజుకి ఒకటి మించి తీసుకోకూడదు. రోజుకు ఒకటి తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. అంజీర్లో పాలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లవనాయిడ్స్ అధికంగా ఉండటం వలన షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది. అలాగే పొటాషియం ఇన్సులిన్ మోతాదును క్రమబద్ధీకరణ చేసి బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేస్తుంది. అంజీర్లో ఉండే పీచు పదార్థం పెక్టిన్ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. అంతేకాకుండా హానికర టాక్సిన్స్ను వ్యర్థ పదార్థాలుగా బయటకు పంపేస్తుంది. పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య కూడా ఉండదు. అంజీర్లో ఫినాల్, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగి రక్తపోటు అదుపులో ఉంటుంది. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు అధికంగా ఉండటం వలన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతిరోజు ఒక అంజీర్ తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరిగింది అంటే మన శరీరం వ్యాధులను తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు ఒక అంజీర్ తిని గోరువెచ్చని ఒక గ్లాసు పాలు తాగితే మంచి నిద్ర పడుతుంది. పెరిగే పిల్లల్లో ఎముకలు గట్టి పడతాయి. బుద్ధి మాన్యత లక్షణాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి తెలివితేటలు పెరుగుతాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే జ్ఞాపక శక్తి సమస్యలు తగ్గుతాయి. ఆల్జీమర్స్ వంటి సమస్యలు కూడా ఉండవు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. రోజుకి 2 అంజీర్ పళ్లను నీటిలో నానబెట్టి మెత్తని పేస్ట్గా చేసుకుని తీసుకుంటూ ఉంటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. అయితే చిన్నగా ఉన్న రాళ్ళు మాత్రమే కరుగుతాయి. రాళ్ళు పెద్దవిగా ఉంటే డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించాలి. అంజీర్ తినడానికి కష్టంగా ఉంటే సలాడ్స్, జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. గర్భధారణ సమయంలో అంజీర్ తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు పిండం ఎదుగుదలకు సహకరిస్తాయి. కాస్త అలసట, నీరసం ఉన్నప్పుడు ఒక అంజీర్ తింటే తక్షణ శక్తి లభిస్తుంది. కాల్షియం లోపం ఉన్న వారికి కూడా ఒక అద్భుతమైన పండు అని చెప్పవచ్చు. అంజీర్లో
పాలల్లో ఎంత కాల్షియం ఉంటుందో అంతే మోతాదులో అంజీర్లో కూడా ఉంటుంది. అందువల్ల ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ప్రతిరోజు రెగ్యులర్గా ఒక అంజీర్ తింటే ఆ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలామంది అంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాలలో అంజీర్ ఒకటి. కాబట్టి అంజీర్ని తప్పనిసరిగా తీసుకోండి. ఈ వేసవి కాలంలో శరీరంలో వేడిని తగ్గించడానికి కూడా అంజీర్ చాలా బాగా సహాయపడుతుంది. అంజీర్లో ఉన్న పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు అంజీర్ను వదలకుండా ప్రతిరోజు ఒకటి తింటూ ఉంటారు. అయితే అంజీర్ని ఎలా తింటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో చూద్దాం. అంజీర్ని తింటే ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖం కాంతివంతంగా మారాలంటే అంజీర్ని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. రాత్రి సమయంలో రాగి గ్లాసులో నీటిని నింపి 2 అంజీర్లను వేసి మరుసటి రోజు ఉదయం అంజీర్ను తింటూ ఆ నీటిని తాగాలి. రాగిలోని లక్షణాలు అంజీర్లో ఉండే ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఏ, బయోటిన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి. ఈ విధంగా 2 రోజులు చేసి 2 రోజులు గ్యాప్ ఇచ్చి మరలా 2 రోజులు ఈ విధంగా చేస్తూ ఉండాలి. రక్తహీనత సమస్యతో ఉన్నవారు కూడా ఒక గ్లాసు నీటిలో 2 అంజీర్లను వేసి మరుసటి రోజు ఉదయం అంజీర్ని తింటూ ఆ నీటిని తాగాలి. ఈ విధంగా నెల రోజుల పాటు చేస్తే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి ఉన్న వారికి మంచి ఉపశమనం కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది. కంటి సమస్యలు ఉన్నవారు ఒక గ్లాసు నీటిలో 1 స్పూన్ సోంపు గింజలు, చిటికెడు మిరియాల పొడి, 1 అంజీరు వేసి రాత్రి సమయం అంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్గా చేసుకుని తీసుకోవాలి. పరగడుపున 2 గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగి ఆ తర్వాత ఇప్పుడు తయారు చేసుకున్న అంజీర్ పేస్ట్ని తీసుకోవాలి. కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. కొంతమంది తక్కువ ఆహారం తీసుకున్నా ఎక్కువ బరువుతో ఉంటారు. జీవక్రియ సరిగా జరగదు. జీవక్రియ సమస్యలు ఏమీ లేకుండా ఉండాలి అంటే అంజీర్ను నానబెట్టి తీసుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. రక్త ప్రసరణ సరిగ్గా జరగక గుండె సమస్యలు వస్తాయి. రోజు 1 అంజీర్ని నానబెట్టి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి రక్త ప్రసరణ బాగా జరిగి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు రాలే సమస్య కూడా ఈ రోజుల్లో చాలా మందిలో కనబడుతుంది. జుట్టు బలహీనంగా ఉండటం వలన ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు అంజీర్ చాలా బాగా సహాయపడుతుంది. రాత్రి సమయంలో 1 గ్లాసు నీటిలో 2 అంజీర్లను వేసి దానిలో 1/2 స్పూన్ ఉసిరిపొడి వేసి మరుసటి రోజు ఉదయం తినాలి. కాస్త పుల్లగా అనిపిస్తే తేనె కలుపుకోవచ్చు. చేతులు, కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, అలాగే శరీరంలో ఎలాంటి నొప్పులనైనా అంజీర్ తగ్గిస్తుంది. ఎముకల సమస్యలు ఉన్నవారు డ్రై అంజీర్ తినాలి. కీళ్ళ నొప్పులు ఉన్నవారు పాలల్లో అంజీర్ని ఉడికించి తింటే మంచి ప్రయోజనం కనబడుతుంది. పాలల్లో చిటికెడు పసుపు, అంజీర్ వేసి ఉడికించి ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో లేదా రాత్రి పడుకోవటానికి అరగంట ముందుగానే తీసుకుంటే కీళ్ళ నొప్పులు తొందరగా తగ్గుతాయి. చూసారుగా ఫ్రెండ్స్, అంజీర్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏ విధంగా తీసుకుంటే ఎలాంటి ఫలితం కలుగుతుందో. మీరు కూడా అంజీర్ని ప్రతిరోజు తీసుకుని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి. అంజీర్ కాస్త ధర ఎక్కువైనా దానికి తగ్గట్టుగా మనకు పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఒకప్పుడు అంజీర్ తక్కువగా దొరికేది. ప్రస్తుతం అన్ని సూపర్ మార్కెట్లోనూ, ఆన్లైన్ స్టోర్లోనూ దొరుకుతుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.